మన సనాతన ధర్మం గురించి తలుచుకుంటేనే ఎంతో తన్మయం, ఎంతో ఆనందం, ఎంతో అదృష్టం కదా. మన సనాతన ధర్మం ప్రకారం మన సంస్కృతి, మన యొక్క కట్టు, అలంకారం ఇవన్నీ కూడా ఎంత వైభవం. మనల్ని చూసి మన ప్రపంచం అంతా కూడా, మన ప్రపంచం అంతా కూడా మనల్ని చూసే మురిసిపోతుంది. ఎంత ఎంత హైందవ ధర్మం ఎంత వైభవం, ఎంత వైభవంగా ఉంటుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచంలో హైందవ ధర్మం అంటూ ఉండడం, సనాతన ధర్మం ఉండడం మన అదృష్టం అని అన్ని దేశాలు కూడా ఎంతో ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం మన యొక్క సనాతన ధర్మం గురించి తలుచుకుని మురిసిపోతున్నాం కదా. మన పండగలు, మన సంస్కృతి, పూజా పద్ధతులు ఒకటేమిటి, అన్నీ కూడా వైభవం, ఎంత వైభవం నిజంగా. మనకి ఎలాగా మనస్ఫూర్తిగా అనిపిస్తే అలాగ పూజ చేసుకుంటాం. మనల్ని ఎవరు అనేవాళ్ళెవరు కూడా ఉండరు. ఎంతటి మహాపండితులైనా సరే మనం ఎదురుగా వెళ్ళి నమస్కరించాలని కానీ, ఉన్నతాసనం కోసం కానీ, గౌరవం కోసం కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆశించరు. అంతటి ఉన్నతమైనటువంటి సంస్కృతి, సంప్రదాయం, అలాగే సంస్కారం. మనం నమస్కరిస్తే నమస్కారం స్వీకరిస్తారు. ఏ పండితుడిని అన్నట్టుగా మనం ఎవరిని చూడం. మనల్ని తప్పుపట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. నువ్వు ఏ పద్ధతిలో చేస్తున్నావో పూజలు ఇవన్నీ కూడా అలాగా మహదానందంగా నువ్వు చేసుకోవచ్చు. ఎవరైనా చెబుతుంటే అది మనం పాటించవచ్చు. పాటించట్లేదే అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. భయపడుతూ చేయడం కానీ అలా మనం ఏమీ కూడా చేయం. ఎవరి కోసమో చేయం, మన కోసం చేసుకుంటాం కదా. ప్రతి విషయంలోనూ కూడా మనకి ఏ దేవుడు నచ్చితే మన హైందవ ధర్మం ప్రకారం అలాంటి దేవుణ్ణి మనం కొలుచుకుంటున్నాం. పురాణాలలో ఉన్నటువంటి ఏ దేవుణ్ణైనా మనం కొలుచుకుంటున్నాం. తన్మయంతో, ఎంతో తృప్తిగా మనం మన పూజా పద్ధతులతో పూజ చేసుకుంటున్నాం. ఎవరైనా సలహా ఇస్తే తీసుకుంటాం, లేదా మన ఇష్టం. ఎక్కడా కూడా బలవంతం లేదు కదా. ఒక్కసారి ఆలోచిద్దాం కదా. మనసుతో మనం దేవుణ్ణి కొలుచుకునే మన పద్ధతి చాలా గొప్ప నిజంగా. ఎవరిని తోలనాడం మనం కదా. మన పూజలు, మన పద్ధతులు, మన తన్మయం అంతా మనది. సర్వే జనాః సుఖినో భవంతు. మనం మన పూజలో కూడా ఇలాగే మనం కోరుకుంటూ ఉంటాం కదా. ప్రపంచమంతా అందుకే కదా, మన గురించే, మన సంస్కృతి, మన సంప్రదాయం గురించే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మనం గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం భక్తిగా తన్మయంగా మనం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, వస్తాం. నలుగురిని తీసుకెళ్ళిపోవాలి, ఇద్దరిని తీసుకెళ్ళిపోవాలి అని మనం ఏమి చూడం. మన పూజలు, మన పద్ధతులు మనవి. ఎవరినో తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకురాలేదే అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు నలుగురిని తీసుకురాలేదే అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మనం వెళ్తాం, భక్తిగా తన్మయంగా పూజ చేసుకుంటాం, వస్తాం కదా. ఎంత భక్తిగా, ఎంత తన్మయంగా మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. ప్రతి క్షణం తలుచుకుని మురిసిపోతున్నాం కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ భావనలు ఒకరికొకరు అందరూ కూడా, నేను, మీరు అందరం కూడా పంచుకుందాం. మన భావనలు అందరితో పంచుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.